హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఆలు పన్నీర్ కర్రీ ఎలా చేద్దామో చూద్దామా? ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద ఎర్రగడ్డని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొద్దిగా వేడయ్యాక మన టేస్ట్కి తగినట్టు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి. సో దట్ కొద్దిగా బ్రౌన్ కలర్ అయిపోతాయి, ఆనియన్స్ కూడా తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడైతే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత 1 లార్జ్ సైజ్ టమోటాని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ టమోటా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ దాకా. అండ్ నేను ఇక్కడైతే 250 గ్రామ్ పన్నీర్ పీసెస్ని తీసుకున్నాను. ఈ పన్నీర్ని కూరలో కాకుండా సపరేట్గా నెయ్యిలో వేయించుకుంటున్నాను. సో దట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి. అండ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా ధనియా పౌడర్ కారం జీరా అన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఆ స్పైసెస్ అనేవి మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వాటర్లో బాగా నేను ఇప్పుడైతే టేస్ట్ మేకర్ వేస్తున్నానండి. ఈ కర్రీలోకి పెరుగు వేస్తేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అది వెరైటీ టేస్ట్, మీరు ట్రై చేసి చూడండి. ఇలా పెరుగు వేసుకొని ఆ స్పైసెస్ అన్ని మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టుకుంటే చాలు. ఆ స్పైసెస్ అనేవి దాంట్లో బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి ఆలూని చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 10 to 20 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. నేను ఇక్కడ మూత తీసేసిన తర్వాత ఆలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను పక్కన పెట్టుకున్న పన్నీర్ని వేసుకున్నాను. అండ్ ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టుకుంటే చాలు. అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోండి 5 మినిట్స్ దాకా. ఇప్పుడు మూత తీసేస్తున్నాను. మూత తీసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని 2 మినిట్స్ దాకా వేయించుకుంటే చాలు. మనకి ఆలు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎమ్మీగా. దీనిని మనం చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.